ఏ రెసిపీ చేయబోతున్నావు? ఫ్రూట్స్ యోగర్ట్ టోస్ట్. లేట్ చేయకుండా ఇవాళ దీపిక చేయబోయే ఫ్రూట్స్ యోగర్ట్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఫ్రూట్స్ యోగర్ట్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, దాల్చిన చెక్క పొడి, వడగట్టుకున్న పెరుగు, పంచదార పొడి, యాపిల్, వెన్న, చాక్లెట్ సాస్, తాటి ముంజల ముక్కలు. ఫ్రూట్ యోగర్ట్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ దీపిక? ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ కావాలి, దీనికి టోస్ట్ చేసుకుందాం. అంటే ఇది బటర్ ఏం వేయకుండా నార్మల్గా నార్మల్గా. ఓకే, అందుకని నాకు ఇప్పుడు అర్థమైంది. బటర్ లాంటివి తింటే కొంచెం లావ్ అవుతావు, లేకుండా తింటే ఇలానే ఉంటావు. ఎస్. సో నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటో చెప్పు. పానీపూరి. థ్యాంక్ యూ రా, నాకు పార్ట్నర్ దొరికింది. ఎస్. ఓకే, ఒక సిట్టింగ్ లో నువ్వు ఎన్ని ప్లేట్స్ తినగలవు? 1 ప్లేట్. నీకు అంత ఇష్టం కదరా పానీపూరి, ఒక్క ప్లేట్ తో ఎట్లా ఆపేస్తావు? అంటే చాలు. నువ్వు రాకు నాకు కంపెనీ, చాలా కష్టం తినాలంటే. ఓకే, సో వీటిని ఫ్లిప్ చేసుకుందామా? ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు గాసిప్ కాకుండా ఇంకేం చేస్తారు చెప్పండి? ఏం లేదు, ఆడుకుంటాం ఇట్లానే. నువ్వు ఆడుకుంటా అన్నావు, ఏ గేమో చెప్పలేదు. ఏ గేమ్ అంటే ఏదో ఒకటి ఆడుకుంటాం. అవుట్డోర్ ఆడుకుంటారా? అవును. అవునా? పిల్లలారా? కిండర్ గార్డెన్. ఇప్పుడు ఫ్రెండ్స్ దొరికినప్పుడు అదే కదా. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పు? భారతి, జ్యోతి. భారతి అండ్ జ్యోతి, వీళ్ళతో ట్రావెల్ బాగా చేస్తా అన్నావు కదా. సో ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తావు? చిరుకుల్ బాలాజీ, హ్యాబిట్స్. ఎక్కువ అంటే టెంపుల్స్కి పోతాం, లేకపోతే ఏదైనా షాపింగ్కి అట్లా. ఓకే, పాపకి భక్తి చాలా ఎక్కువ. చిలుకూరు బాలాజీ ఓకే. హ్యాబిట్స్కి వెళ్ళి ఏం చేస్తారు? కృష్ణ టెంపుల్ ఉంది కదా, డిస్కౌంట్ టెంపుల్. అంటే నీకు ఏరియాకి ఒక గుడి కవర్ చేసావు హైదరాబాద్ మొత్తం? అవునా? చాలా కష్టం. సో ఇవి టోస్ట్ అయిపోయినాయి కదా, ఆఫ్ చేసేద్దామా? ఎస్. ఓకే, ఈ లోపల నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. సరే. పశువులు గడ్డి ఎందుకు మేస్తాయి? ఆకలి వేస్తుంది కాబట్టి. కాదురా, దాంట్లో ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. ఎందుకు గ్రాసే తినాలి? నీలా పానీపూరి కూడా తినొచ్చు. అది జంతువులు కదా, మనుషులు కాదు. అయినా గ్రాస్ లో ప్రోటీన్స్ ఉన్నాయని దానికి ఎట్లా తెలుస్తుందా? ఇప్పుడు మనం అన్నం వదిలేసి గడ్డి తిన్నాం కదా, వాళ్ళు కూడా ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పి ఇంకా గట్టి పెడతా అంటారు. కరెక్టే, అదంటే మనకు తెలుసు, వీ హ్యావ్ నాలెడ్జ్. మరి వాటికి ఎలా తెలిసింది? వాటికి ఎలా తెలుసు అంటే మనం అదే తినిపిస్తాం కదా వాళ్ళకి. వేరే బర్గర్, పిజ్జా ఇట్లాంటివి తినిపిస్తే తింటాయా? తినం. మరి సరే, ఓకే, నీకు ఆన్సర్ తెలియదు కాబట్టి నేను చెప్పేస్తా. పశువులు గడ్డి ఎందుకు మేస్తాయంటే నోరు ఉంది కాబట్టి. ఇట్టాడిదేదో అవుతుందని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఉంది కాబట్టి తింటున్నాయి అవి. ఇంకొక ఈజీ క్వశ్చన్ అడుగుతా. ఎగరలేని పక్షి ఏది? అది ఆకు పక్షి, అది నువ్వే. నేనా? అడ్డి పిడ్డి నా మీదకి వచ్చావేంట్రా? సరే, ఇది కాదురా, సీరియస్ గా ఆలోచించే ఆన్సర్ ఏంటో చెప్పు. ప్యారెట్. కాదు, ఆన్సర్ ఏంటో చెప్పేనా? ఇట్స్ ఈము. ఈము బర్డ్స్ ఫ్లై చేయవు కదా. ఎస్. మనం ఇప్పుడు కూల్ అయిపోదాం. క్వశ్చన్స్ వద్దు, నాకు అర్థమైంది. క్వశ్చన్స్ అడిగితే నువ్వు స్ట్రెస్ తీసుకుంటున్నావు. ఇప్పుడు మనం నీకు వచ్చిన రెసిపీ చేసుకున్నాం. ఓకే, రెసిపీ కంటిన్యూ చేద్దామా? సరే. మరి నెక్స్ట్ ఏం చేయాలి? మిక్సింగ్ బౌల్. ముందు కర్డ్ వేసుకుందాం. దీంట్లో షుగర్ పౌడర్, తర్వాత దాల్చీనీ పౌడర్, ఇది తాటి ముంజల ముక్కలు. ఒకసారి మొత్తం మిక్స్ చేసి యాపిల్ క్రష్ చేసుకుందాం. ఇప్పుడు యాపిల్ని తురుముకుందామా? ఓకే, అది పక్కన పెట్టేసి నేను గ్రేటర్ ఇచ్చేస్తా. ఇప్పుడు ఇది అయిపోయింది, దీంట్లో వేసేస్తాం. ఎస్. స్వీట్ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ముందు బటర్ ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. ఎస్.
ఈ పేస్ట్ వేసుకుందాం. దాల్చిని చెక్క పౌడర్ వేసుకుందాం. ఎస్. కొంచెం చాక్లెట్ సిరప్. ఇప్పుడు మనం ఒక చెర్రీ పెట్టుకుందాం. ఎస్. నీకు చెర్రీస్ అంటే ఇష్టమా స్వీటీ? తింటారా? ఇష్టమే. ఇలానే ఇంకా కొన్ని చేసుకుందాం. ఎస్. సో సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి మిగతా టోస్ట్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఫ్రూట్స్ యోగర్ట్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఎస్. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, అది దాంట్లో పెట్టేసి ప్లేట్ నాకు ఇచ్చేయి. సో ఫైనలీ మా దీపిక చేసిన ఫ్రూట్స్ యోగర్ట్ టోస్ట్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఫ్రూట్స్ యోగర్ట్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, దాల్చిన చెక్క పొడి, వడగట్టుకున్న పెరుగు, పంచదార పొడి, యాపిల్, వెన్న, చాక్లెట్ సాస్, తాటి ముంజల ముక్కలు. ఫ్రూట్ యోగర్ట్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. అది వేడెక్కిన తర్వాత బ్రెడ్ని 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వడగట్టుకున్న పెరుగు, పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి, తాటి ముంజల ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు యాపిల్ని తురుపుకుని దాన్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పై వెన్నని స్ప్రెడ్ చేసుకుని, అలాగే మనం తయారు చేసుకున్న పెరుగు మిశ్రమంని కూడా వేసి, దాల్చిన చెక్క పొడి, చాక్లెట్ సిరప్, అలాగే చెర్రీని కూడా పెట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఫ్రూట్స్ యోగర్ట్ టోస్ట్ రెడీ.